అందరికీ నమస్కారం. జనరల్గా చాలా విషయం మేడం చెప్పింది. నేను ఒకటే అడుగుతున్నా, మరి కాంగ్రెస్ పార్టీని, ఇప్పుడు ముఖ్యమంత్రి అనేటోడు కాంగ్రెస్ పార్టీకా లేకపోతే తెలంగాణకు ఒక ముఖ్యమంత్రి, లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే ఉండరనుకుంటా నేను. మరి మేము జనరల్గా పోయినాము. మాకు కాన్స్టిట్యున్సీకి సంబంధించి నేను మొన్నటి వరకు 10 ఏళ్ళు ఎంపీగా పనిచేసిన. మాకు మొత్తం జిల్లాలో ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల మీద నలుగురం కలిసి పోయినాము. మాకు కూడా తెలుసు ఏ కాన్స్టిట్యున్సీలో ఏ ఇబ్బందులు ఉంటాయి. పోయి మరి మా కాన్స్టిట్యున్సీలో ఈ ఇబ్బందులు ఉన్నాయి. నాకు మొన్న దుబ్బాక ఎమ్మెల్యే నిలబడ్డా. మరి దుబ్బాకలో నాకు ఒకటి మరి రెవెన్యూ డివిజన్ కావాలి, కొన్ని రోడ్లకు డబ్బులు కావాలి, ఇవన్నీ ఇవ్వాలని చెప్పి మరి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కలిస్తే దాన్ని పెద్ద రాజకీయం చేసి పార్టీలకు వెళ్ళి పోతున్నారు. ఏమో అవుతుంది, ఎందుకు పోతామా మేము పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే అది ఎందుకేళ్ళ పార్టీ, గిల్లకెళ్ళి మేము గల్లకి ఎందుకు పోతాం. ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి డే 1 నుంచి 2001 నుంచి మేము పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాము. మా మెదక్ జిల్లా అంటే ఉద్యమాల గడ్డ. గిల్లకెళ్ళి మేము గల్లకెందుకు పోయి కాంగ్రెస్ పార్టీలో పోతామా? ఇప్పుడు సమస్యల మీద పోవాలి కదా. మాకు ప్రజలు గెలిపించారు, మన 54,000 మేడతో గెలిపించారు. వారికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి సమస్యల మీద మొన్న నేను పోయి కోమటిరెడ్డిని కలిసి మాకు R&B రోడ్లు ఉన్నాయి, రోడ్లు కావాలని అడిగినాను. మరి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసినాను. మల్లన్న సాగర్ వాటర్ ఉన్నది, మా కాలువలకు నీళ్ళు వస్తలేవు, రైతులు బాధపడుతున్నారు, మరి మాకు నీళ్ళు ఇవ్వాలి. ఇంతకుముందు మా రైతులు ఒక ఫోన్ కాల్ కొడితే మరి అప్పటి ఉన్న ఇరిగేషన్ మంత్రి గారు మెసేజ్ పంపిస్తే తెల్లార వరకల్లా కాలువలలో నీళ్లు ఉంటుండే. ఇలా 15 రోజులు అవుతుంది నేను ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి. ఈ రోజు వరకు కూడా మరి నీళ్ళు వేయలేకపోతుండే. ఈ రోజు వచ్చి మరి కొండా సురేఖ గారు వచ్చి ఇలా మా దగ్గర దుబ్బాకల ప్రోగ్రాం చేస్తున్నది. దానికి ప్రోగ్రాంకు మాకు ఎవరు చెప్పాలి, అధికారులు చెప్పాలి. ఇవాళ ఎవరు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు ఇలా వాట్సాప్లలో పెట్టి మా మంత్రి గారు వస్తున్నారని చెప్పి వాళ్ళు ఇలా కింద ఎవరి పేర్లు ఉన్నాయి, పూజల హరికృష్ణ మన సిద్దిపేట నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యే పేరు పెట్టి దీన్ని రిలీజ్ చేస్తారు. ఇంకోటి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మన దుబ్బాక ఎలక్షన్లో నా మీద డిపాజిట్ కోల్పోయిన ఎమ్మెల్యే వచ్చి ఆయన ఇలా ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తున్నాడు, ఇలా ఆయన ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాడు. ఇక పోతే మరి అధ్యక్షుడు మరి ఏదైనా ప్రోగ్రాం చేస్తే ఎమ్మెల్యే గారు సభాధ్యక్షులు ఉంటారు. ఇలా మా పేరేమున్నది, ఇక్కడ కొండ సురేఖ, తర్వాత 4 మంత్రులు, కింద 4వ ప్లేసుల్లో 5వ ప్లేసుల్లో ఎమ్మెల్యే పేరు ఉన్నది. దీనికోసం మేము అడగడానికి పోతే ఏదో పెద్ద రాజకీయము, కాంగ్రెస్లో ఏదో మేము కలుస్తున్నాము, మా పార్టీకి ఏమో లేనట్టు, వాళ్ళకి ఏదో పెద్ద దేశంలోనే పెద్ద పార్టీ పెద్ద ఉరగ పెడుతుండ్రు, ఆ కాంగ్రెస్ పార్టీలో పోయి మేము గెలుస్తున్నాం అని చెప్పి ఇలా రకరకాల జిమ్మిక్కులు చేసి టీవీలల్లో, పేపర్లల్లో, సోషల్ మీడియాలల్లో ఇదో పెద్ద డ్రామా. మరి మాకు ఏం అవసరము, మేము ఎందుకు పోతాము? మరి ముఖ్యమంత్రి అన్నప్పుడు మేము అందరి దగ్గర పోతాము, అందరు మంత్రుల దగ్గర పోయినాము. నేను 2 సార్లు ఎంపీ ఉన్న ప్రధానమంత్రిని కలిసిన, మంత్రులను కలిసినాము, రాష్ట్రానికి రావాల్సిన రైల్వే మంత్రులను కలిసినాము, హైవే గురించి నేషనల్ హైవే మంత్రి నితిన్ గడ్కరీని కలిసినాము, మరి సివిల్ సప్లై ఫుడ్ కార్పొరేషన్ మంత్రులను కలిసినాము. ఏ రోజు కూడా ఢిల్లీలో ఉన్నన్ని రోజులు మేము మంత్రులను కలిసి మాకు రావాల్సిన మరి తెలంగాణ రాష్ట్రానికి మా నియోజకవర్గం రావాల్సిన నిధుల గురించి కొట్లాడినాము. అదే తరహాలో ఇప్పుడు కూడా పోయినాం. ప్రధానమంత్రిని కూడా నేను 3 సార్లు కలిసిన. అదే తరహాలో ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలవడం తప్ప, మంత్రులను కలవడం తప్ప, అధికారులను కలవడం తప్ప, సెక్రటరియట్కి నేను పోయిన, ఇప్పటికి 4-5 సార్లు సెక్రటరియట్కి పోయిన అధికారుల దగ్గర మా ఫైల్స్ పట్టుకొని. ఎందుకు పోకూడదండి? దీన్ని పట్టుకొని వార్తలలో పెద్ద పేపర్లలో వేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు మొన్న ఎలక్షన్లో ఏమేం వాగ్దానాలు చేసారో తెలుసు. 6 పథకాలు, 6 కాదు గ్యారంటీలు, మీరు చేసిన 13 గ్యారంటీ పథకాలు చేసిండ్రు. అవి ఇస్తే మేము కూడా స్వాగతిస్తాము, మీరని సన్మానిస్తాము, శాల్వాలు చెప్తాము, బ్రహ్మాండంగా మీరని ఊరేగిస్తాము. ప్రజలకు ఏమి ఇచ్చారు? మొన్న పవర్ యూనిట్ 200 యూనిట్లు ఫ్రీ ఇస్తామన్నారు, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు, మహిళలకు ప్రతి 2,500 ఇస్తామన్నారు, మరి రైతు బంధు వేస్తామన్నారు. నిన్న రైతు బంధు అడిగితే ఒక ఊర్లో పోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తాడు కొట్టురే అంటుండ్రు. ఇదేనా సంస్కారం? వల్ల చెప్తాడు కొట్టుకోవడానికే నేను గవర్నమెంట్లో నేను రూల్ సీట్లో కూర్చున్న పెట్టినరా? చెప్తాడు కొడితే అది ఏం సంస్కారం? అది ఇవి వాళ్ళు చేసే పనులు. ఇలా 15 రోజుల తర్వాత కూడా మాకు మల్లన్న సాగర్ ప్రాజెక్టులకి నీళ్ళు వదిలేక మొత్తం మన మొక్కజొన్నలు ఎండిపోతున్నాయి, పొద్దుతిరుగుడు ఎండిపోయింది, వరిసేనులు ఎండిపోతున్నాయి. నాటుకొచ్చిన తుకాలు కూడా మరి నాటేసుకుందామంటే కూడా నీళ్ళు వదులుతలేరు. 15 రోజుల తర్వాత ఇవాళ వచ్చి మంత్రి గారు వచ్చి ఇలా ప్రోగ్రాం పెట్టింది. దానికి ఎవరు? మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళనే చీఫ్ గెస్ట్లు, వాళ్ళే
స్టేజ్ మీద వాళ్ళే, ప్రోటోకాల్ దాంట్లో వాళ్ళే, అన్నిట్లలో కూడా వాళ్ళే. ఇలా వాళ్ళ సంస్కారం అది, మా సంస్కారం ఇది. మేము మొన్నటి వరకు కూడా నా దగ్గర రఘునందన్ రావు గారు బీజేపీ ఎమ్మెల్యే ఉండే, వాళ్ళు సభాధ్యక్షులుగా వాళ్ళ ఫోటో మేము అది కూడా చూపిస్తాను నేను ఎట్లా పెట్టినాం మేము. మరి ఆ సంస్కారం కూడా లేకపోతే ఎట్లా వీళ్ళకు? ఫస్ట్ సభాధ్యక్షుడు మినిస్టర్ కింద పెట్టినాం, మరి అదే తరహాలు వీళ్ళు కూడా పెట్టాలి కదా గతంలో పెట్టినట్టు. అంటే రకరకాల తప్పు పనులు చేసి మీరు అనవసరంగా మమ్మల్ని బదనాం చేసి పార్టీలు మారుతుండనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఈరోజు రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మరి మెదక్ పార్లమెంట్లో 100% గెలిచేది గులాబీ జెండా. మా ఎంపీగా మేము మా గౌరవ కేసీఆర్ గారు ఎవరైతే అభ్యర్థిని మరి అవకాశం ఇస్తాడో మరి దానికి 100% రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మీరు చేసిన వాగ్దానాలు, మీరు చేయబోయే వాగ్దానాలు ఏమున్నాయో అవన్నీ కూడా ఎండగడతాం. అవసరం అనుకుంటే మరి రోడ్డు మీదకి వస్తాం. మాకు ఏదైనా కొత్త ఏం కాదు, ధర్నాలు చేసైనా ఏదైనా ఇలా ప్రజలకు ఏదైతే మాట ఇచ్చిండ్రో మీరు ఆ మాట నిలబెట్టే వరకు కూడా మేము పోరాటం చేస్తాం. వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మెదక్ గడ్డ మీద ఎగిరేది గులాబీ జెండా. మా పార్టీ ఉన్నంతసేపు, మేమున్నంతసేపు గులాబీ జెండా నిష్పెట్టి, కేసీఆర్ నిష్పెట్టి ఎక్కడ పోయే అవసరము లేదు, మాకు ఉద్దేశము లేదు. మేము ఇప్పుడు కాదు, మళ్ళీ ముఖ్యమంత్రి గారిని నిన్న కలుసుడు కాదు, ఇంకా 100 సార్లు కూడా కలుస్తాం. సమస్యల మీద మా ప్రజల కోసం అందరు మంత్రులను కలుస్తాం, ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. మరి ఇంకా 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చిండ్రు, మరి ప్రతి నెలకు ఒకసారైనా కలుస్తాం, 2 నెలలకు ఒకసారైనా కలుస్తాం. ఏ అవసరం ఉన్నా కానీ ముఖ్యమంత్రులను, మంత్రులను, చీఫ్ సెక్రటరీలను అందరినీ కలుస్తాం. అవకాశం వాళ్ళు వాగ్దానాలు ఇచ్చినవి తీయకపోతే కూడా దాని మీద కూడా అన్ని విధాల పోరాటం చేస్తాం. ప్రజల కోసం పోరాటం చేసిన పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ. మరి మా మీద అనవసరమైన దుష్ప్రచారాలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు, ఖచ్చితంగా ఎండగడతాం. మీరు చేసిన మొన్న ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానాలు ఏదైతుందో అవి పూర్తి చేసే వరకు కూడా మా పోరాటం ఆగది. థ్యాంక్ యూ. ఇంకేమైనా అడిగితే అడగచ్చు మీరు. దేనికోసం మా కేసీఆర్ గారు మా మీద నమ్మకలేదన్నా? మేము కేసీఆర్ గారు చెప్పిపోవడానికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ లెక్కన బీజేపీ పార్టీలు ఇంకా కాదు కదా. మా పార్టీ అంటే మాకు లీడర్షిప్ మీద మాకు నమ్మకం ఉంటుంది, మా మీద కూడా మా అధినాయకునికి కూడా మా బాస్కి కూడా నమ్మకం ఉంటుంది. మా మీద అంత ఫ్రీడమ్ ఉంది కాబట్టి మేము పోగలుగుతాం. మాకంత భయం ఏముంటుంది? మా కేసీఆర్ గారు పోకమని చెప్పడు. అభివృద్ధి కంటే ఒక ఉద్యమం చేసినప్పుడే మరి గొంగలి పురుగునైనా నేను తెలంగాణ రాష్ట్రం కోసం ముద్దాడుతా అన్నాడు. మరి ఇలా మాకు కూడా మా తెలంగాణ అభివృద్ధి కోసం మేము ఎవరినైనా కలుస్తాం, ఎక్కడికైనా పోతాం. ఇంకా 100 సార్లు అయినా మేము రేవంత్ రెడ్డిని కలుస్తాం. డెఫినెట్గా ఒక బీఆర్ఎస్ లీడర్గా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా తప్పకుండా పోతాం, కలుస్తాం. ఈ ఒక్కరోజు కాదు, ఎవ్రీ టైం, ఎనీవేర్ తప్పకుండా కలుస్తాం. అవును, మేము ఏమంటున్నామండి? 45 రోజులు ఏమంటున్నాం? మేము ఏం చేయమంటున్నాం? మేమన్నా మేము ఇప్పటికన్నీ చేసి పెట్టమన్నామా? మాకు ఏదో మీరు చెప్పినే చేయమంటున్నాం. మీరు ఏదైతే ఎలక్షన్లలో వాగ్దానాలు చేసినో గవ్వే అడిగినాం. మేమన్నా మీకు పైనుంచి తీసుకొచ్చి కింద పెట్టమంటున్నాం? ఏమన్నా మేమేం అడిగినాం? ఏమైనా గవర్నమెంట్ ఇబ్బంది పెట్టలేదా? గవర్నమెంట్ కోఆపరేట్ చేయలేదా? మేము ఏం తప్పు చేసినాం? ఎక్కడ చేసినాం? చెయ్యం కూడా, మేము ఎక్కడ కూడా చెయ్యం. బాజాప్తా యాజ్ పర్ నామ్స్ ప్రకారం, యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారం మీరు ఇచ్చిన వాగ్దానాల ప్రకారమే మేము అడుగుతాం తప్ప ఎక్కడ కూడా మేము డీవియేషన్ కాము. ఎక్కడ కూడా మేము దాన్ని ఒక లైన్ తప్పి మేము పోయే పరిస్థితి ఉండదు. మాది డెవలప్మెంట్లో కానీ, పార్టీ పరంగా కానీ ఏ విషయంలో కూడా 100% మాది ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్ ప్రకారం మా బాస్ ఏదైతే చెప్పిండో మా బాస్ డైరెక్షన్లో మేము పనిచేస్తాం. ఇది బీఆర్ఎస్ సిద్ధాంతము. బీఆర్ఎస్ డెఫినెట్గా హైకమాండ్ ఏంది ఇప్పుడు మేము చెప్పిందే వాళ్ళు చెప్పిన ఎవరైతే ప్రోటోకాల్ దాన్ని వయలేషన్ చేస్తుండ్రో అందరి తరఫున అందరికి ఇదే బాధ ఉంది కాబట్టి మేము ముందు పోయి అడిగినాం. అందరం కట్టకట్టుకొని అడగాల్సిన అవసరం ఏముంది? ఇది అందరికి ఉన్నదే అని చెప్పినాం. మేము సీఎం గారికి కూడా నా ఒక్కరికి ఉన్నదే, లేకపోతే మేడం గారికో, లేకపోతే నర్సాపూరో, లేకపోతే ఇంకేదో కాదు, తెలంగాణలో ప్రతి ఎమ్మెల్యేని కూడా ఈ విధంగా పీడిస్తున్నారు. ఈ విధంగా ప్రోటోకాల్ లేదు. సాయంత్రం కూడా పోతే మాకు ఎస్కాట్ ఇస్తలేరు. సాయంత్రం గన్మెన్లను మార్చిండ్రు, ఇబ్బంది ఉన్నది. నాకు కూడా మొన్న ఇన్సిడెంట్ జరిగింది, నాకు కూడా ఇబ్బంది ఉన్నది, నాకు కావాలి, మాకు మంచి గన్మెన్లను ఇయ్యండి అని చెప్పి కూడా చెప్పినాం. ఇవన్నీ విషయాలు డిస్కస్ చేసినాం. దేనికోసం హైకమాండ్ మీద నమ్ముకున్న హైకమాండ్కి మేము చెప్పాల్సిన అవసరం మేము హైకమాండ్ ఏదైతే చెప్పాల్సింది ఉందో అదే విధంగా వాళ్ళ డైరెక్షన్లో మేము పోయినాం. హైకమాండ్లో ఇంకా చాలా సమస్యల మీద చాలాసార్లు మేము డిస్కషన్ చేసినాం. మేము ఇవన్నీ మా మీద నమ్ముకుందండి హైకమాండ్. మేము చెప్పి మేము హైకమాండ్కి మా కేసీఆర్ గారి మీద మాకు నమ్ముకుంటుంది. మేము ఏం తప్పు చేయం కాబట్టి హైకమాండ్ గారు మాకు వేరే పార్టీలు లెక్క కాదు, ముందే చెప్పిన నేను
మాకు ఎక్కడ పోయినా ఫ్రీడమ్ ఉంటుంది మా పార్టీలో. మాకు అట్లా చెప్పిపోవడము, లైన్ తప్పిపోవడము అట్లాంటిది ఉండదు. ఎవరు చెప్పినా కింది నుంచి మీ దానిక మాది ఒకటే డైరెక్షన్ ఉంటుంది. ఎస్ ఎస్ ఇదే ఇట్లాంటి బొందబెట్టుట్లు, ఇట్లాంటి నరుకుడు, ఇట్లాంటి కూర్చుడు ఇవన్నీ చాలాసార్లు మాట్లాడిండ్రు. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఎవరికి ఏమున్నది, ఎవరికి ఏ విజ్ఞత ఉన్నది, ఎవరిని బొంద పెడతారు, ఏది చేస్తారు, రేపు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మేము తెలుసుకుంటాము. దానికోసం మీరు ఎందుకు అంత కంగారు పడుతున్నారు? డెఫినెట్గా అవన్నీ జరుగుతాయి. జరగబోయేటి ఏమున్నాయో ఉంటాయి. కనుక లాంగ్వేజ్ మాట్లాడినంత మాత్రాన బొంద పెడితే అయిపోతుందా? లాంగ్వేజ్లో చాలా మాట్లాడతారు, చాలా రకాలు మాట్లాడతారు. నోటికి ఏది ఉంటే అది మాట్లాడతారు. ఎంతమంది మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీలో? ఏమైపోయినరు? ఎవరు మాట్లాడినా కానీ ఒక దానికి లిమిట్ ఉండాలి. లిమిట్ ప్రకారం మాట్లాడాలి. బొంద పెడుతున్నంత మాత్రాన అయిపోతుందా?